కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చారు. 40 కేజీలకు 20 దినార్లు, 50 కేజీలకు 25 దినార్లు, 60 కేజీలకు 30 దినార్లు, 100 కేజీలకు 50 దినార్లు. అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ, అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పికప్ ఛార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని సబాసలం ప్రాంతంలో కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని యొక్క చిన్నారిని మనం చూసుకుంటే వాషింగ్ మిషన్ లో వేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క ఘటన ప్రస్తుతం కువైట్ లో సంచలనంగా మారింది. అలాగే చాలా మంది ఫిలిపిన్ దేశస్తులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంట్లో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో, కువైటీ పౌరులు, కువైటీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక మాట అన్నాలన్నా, వాళ్ళను ఒక దెబ్బ కొట్టాలన్నా సరే చాలా భయంతో ఉంటారు. ఎందుకంటే కువైట్కు వచ్చిన తర్వాత మన యొక్క పాస్పోర్ట్ అయితే తీసుకొని ఉంటారో, అలాగే మన యొక్క జీవితం, మన యొక్క స్వేచ్ఛ, మనం కువైట్ నుంచి మన యొక్క దేశానికి వెళ్లాలన్నా సరే మన యొక్క పాస్పోర్ట్ అనేది కువైట్ యజమాని దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే బానిసలుగా పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు తెలుపుతూ ఉన్నారు. అలా బానిసలుగా పనిచేస్తూ ఉన్న ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ధైర్యం చేసి కువైట్ యజమాని యొక్క చిన్నారిని చంపివేసిందంటే ఆమె ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అందరూ అయితే అడుగుతూ ఉన్నారు. ఒకవైపే మనం ఆలోచించకుండా రెండో వైపు కూడా ఆలోచించాలని చెప్పేసి ఒక మహిళ బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్కు వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకొని క్షేమంగా, లాభంగా తన యొక్క దేశానికి తిరిగి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటుంది. కానీ ఇలా హత్య చేసేసి ఒక చిన్న పిల్లవాడిని చంపివేసి హత్య చేసేసి కువైట్ జైలులో మగ్గిపోవాలని చెప్పి, కువైట్ లో చనిపోవాలని చెప్పి ఎవరు అనుకోరని చెప్పేసి దీని వెనకాల బలమైన కారణాలు ఉన్నాయి. అలాగే కువైట్ యజమానుల నుంచి ఆమెకు ఎంత టార్చర్ లేకపోతే ఆమె ఇంత పనికి పాల్పడుతూ ఉందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఆ యొక్క ఫిలిపిన్ మహిళకు మతి స్థిమితం లేదని చెప్పేసి, మన యొక్క మతిలోనే ఉంటే కానీ ఇలా చంపివేసి ఉండేది కాదని చెప్పేసి దీనిపైన విచారణ జరగాలని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ లోని ఫిలిపిన్ ఎంబసీ కూడా ఆ యొక్క ఫిలిపిన్ గృహ కార్మికురాలికి న్యాయ సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించింది. నిజానిజాలు తేలాల్సి ఉందని చెప్పేసి, ఏది ఏమైనా సరే ఫిలిపిన్ మహిళ ఎవరైతే ఉన్నారో అభం శుభం తెలియని పిల్లవాడిని చంపకుండా ఉంటే బాగుండేదని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే గాని మనల్ని ఎవరైనా ఆ ఇంట్లో కువైట్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇంట్లో నుంచి పారిపోవడమో లేకపోతే ఎంబసీకి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కువైట్ లో ఫిలిపిన్ ఎంబసీ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క ఎంబసీకి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఉంటే సరిపోయేది. ఒకవేళ అందరూ చెబుతూ ఉన్నట్లు ఆ యొక్క ఫిలిపిన్ మహిళ కువైట్ ఇంట్లో పెట్టిన టార్చర్ వల్ల ఆమెకు మతిస్థిమితం లేకుండా పోయి పిల్లవాడిని చంపివేసి ఉంటుందని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఆ యొక్క ఫిలిపిన్ మహిళకు మతిస్థిమితం ఉందా లేదా అని చెప్పేసి అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆమె పోలీసుల విచారణలో ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించబడ్డారు. అలాగే కువైట్ లో జాబ్రియా ప్రాంతంలోని ఒక కువైటీ మరొక కువైటీని హత్య చేశాడు కదా, అతను మరియు ఫిలిపిన్ మహిళ ఇద్దరు ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్ యొక్క విచారణలో ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.